స్మార్ట్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. నేను ఛానల్ నేమ్ మార్చేద్దాం అనుకుంటున్నాను అబ్బా, ఎందుకంటే మల్లేశ్వరి వైబ్స్ అనేది బాగుండా నాకైతే పలకడానికి రావట్లేదు. ప్రతిసారి మాటల మల్లేశ్వరి మాటల మల్లేశ్వరి మాటల మల్లేశ్వరి అనే వస్తుంది. సో అందుకే పేరు మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేం చేద్దాం అంటే నాకు రావట్లేదు ప్రతిసారి నువ్వు మాటల మల్లేశ్వరి అనే వస్తుంది. సో ఐ థింక్ ఇటుపక్కే బాగుంది కదా లైటింగ్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఆయన వస్తున్నారనమాట. ఈ పిల్ల చూసినారు. ఏమైంది పప్పులు తింటావా? ఇవాళ పప్పులు మేడం పప్పులు కావాలంట. పప్పులు అంటే తన భాషలో గోడంబి, ద్రాక్ష అండ్ బాదం సిందులండి. బాదం సోప్ చేసిస్తే మాత్రమే తింటుంది, అలాగే తిండు. సో పొద్దున్నే గోడంబిలు తినింది, అయినా మళ్ళీ కావాలంట. నాకు ఇదేందో మల్టీ టాస్కింగ్. నేను చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నాను, మల్టీ టాస్కింగ్ చేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను అనమాట. ఒకేసారి అటుపక్క చూడడము, మాట్లాడడము, దాంతోపాటు ఇంకోటి ఏదో గుర్తొస్తుంది మైండ్కి, మళ్ళీ అది చేయడము, ఇదే జరుగుతూ ఉంది నా లైఫ్లో. సో మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎక్కువ దప్పిగవుతుంది అనమాట. ఎందుకో తెలియదు, చాలా 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 ఎప్పుడు దప్పిగవుతూనే ఉంటుంది. సో మీకు గుర్తుంటే నేను డే 16లో ఒక వీడియో చేసిన. ఆ రోజు నాకు ఇంకా నీళ్ళు డిహైడ్రేషన్ అవుతుంది, సరిగ్గా తాగబుద్ధి కావట్లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఏమంటే నా బాడీనే కోరుతూ ఉంది, నీళ్ళు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు అని. సో అక్కడి వరకు వచ్చినాను, అంటే లైక్ ఒక పాజిటివ్ చేంజ్ ప్రోగ్రెస్ వచ్చినాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వంట చేద్దాం. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో రికార్డ్ చేశాను అన్నమాట. ఇక్కడ నేను రాగి ముద్ద చేస్తున్నాను. యాక్చువల్లీ రాగి ముద్ద, రాగి సంగటి అంటారు కదా, అన్నం వేసి దాంట్లో పిండి వేసి చేస్తారు కదా. కానీ మా అత్తమ్మోళ్ళ ఇంట్లో ఇలా డైరెక్ట్ నీళ్ళు వేసి చేస్తారనమాట. అండ్ నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక 1 year బ్యాక్, అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని రోజులు వీక్లీ 2 అన్నా చేసేదాన్ని. మా అత్తమ్మకు కూడా నేను చేసే రాగి ముద్ద అంటే ఇష్టము అంటారన్నమాట. అమ్మ చాలా బాగా చేస్తుంది అనేసి. సో మా అత్తమ్మకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కదా, అండ్ మా ఇంట్లో మేజర్ ఫుడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మాత్రమే. లంచ్కి మా ఆయన తినరు, డిన్నర్కి ఆయన ఉండరన్నమాట. సో నాకు పాపకే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితేనే ముగ్గురు మంచిగా చేసుకొని తింటాం. అంటే ముగ్గురు కూర్చొని తినే టైమింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ ఒకటే. లంచ్, డిన్నరు అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇలాంటివి ఏమన్నా కొంచెం ఎక్కువ చేసినప్పుడు నాకు పాపకి లంచ్ చేసేసుకుంటా. సో డిన్నర్ నేను తిన్ను, మా ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా, ఆఫీస్లో తింటారన్నమాట. సో చూసారా, ఇది గంట లేదు, ఏమీ లేదు. గంట అంటే గంటే కదా కరెక్ట్గా, అంటే ఉండలు కడతాయి కదా, పిండి గడ్డలు కడతాయి కదా. సో అది ఏది లేదు, మంచిగా వస్తుంది అన్నమాట ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే. సో నెక్స్ట్ టైం మీకు కావాలంటే చెప్పండి, నేను ఈ ప్రాసెస్ ఫుల్ చెప్తా, చిన్న చిన్న టిప్స్తో. యాక్చువల్లీ చాలా 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 బాగా వస్తుంది, అండ్ చాలా బాగుంటుంది కూడా రాగి ముద్ద ఇది. అండ్ మా పాపకి మాత్రం ఇలా ఫుల్గా పెడితే తినదు. సో తనకి మాత్రం మంచిగా నెయ్యి వేసి పెట్టాలి. అంటే నెయ్యి లేకుంటే చూస్తే నోట్లో పెట్టుకుంటుంది, అలాగే ఒప్స్ వచ్చేస్తుంది. అదే మంచిగా నెయ్యి వేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసిస్తే బాగా తింటుంది అనమాట. అందుకే తన కోసం కడుతున్నాను. కాకపోతే సరిగ్గా రాలేదు ఆ రోజు. మళ్ళీ తర్వాత స్పూన్ తీసుకొని స్టార్ట్ చేశాను, చాలా కాలుతూ ఉండింది. సో ఇంతే చేస్తాను నేను. అంటే ఒకటి మా ఆయనకి, ఒకటి నాకు, ఇంకోటి హాఫ్ మిగిలింది కదా, ఇది పెద్దది. దీంట్లో సగం కొంచెం పాపకు పెడతాను. ఒక సగం కన్నా తక్కువే తింటుంది లేండి, అంతేం తినదు. అండ్ కొంచెం క్యాలరీస్ ఎక్కువ కదా రాగి ముద్ద. అంటే రాగి చాలా మంచిది, కాకపోతే వెయిట్ లాస్కి కొంచెం క్యాలరీస్ చాలా ఎక్కువ. లైక్ ఇలా ముద్దగా చేసుకుంటే, అదే గంజి అనుకోండి అంత క్యాలరీస్ పడవు, వాటర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. అండ్ నేను ఆ రోజు వంకాయ పచ్చడి చేశానన్నమాట. ఎంత బాగా కుదిరింది తెలుసా, చాలా చాలా డేస్ అయినాక చేశాను. అండ్ ఆ రోజు మా ఆయన ఆర్డర్ చేశారు. యాక్చువల్లీ చాలా రోజులైంది వంకాయ పచ్చడి చేయనేసి. నేను వంకాయ పచ్చడితో పాటు రాగి ముద్ద బాగుంటుంది చేశాను, కానీ బట్ మా ఆయన మాత్రం అన్నం ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇది మార్నింగ్ అయితే ఇలా చేసి, లంచ్కి సేమ్ దీంతో పాటు కొంచెం కాకరకాయ ఫ్రై చేశారన్నమాట. సో అన్నం, వంకాయ పచ్చడి, రాగి ముద్ద చాలా 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 టేస్టీగా ఉండింది.
సో ఇంతవరకు తెలియదు కదా నాకు మా అత్తమ్మ వస్తారని. సో నా మేజర్ అది నా మేజర్ డిన్నర్ 4:30కి అంతా అయిపోతుంది. ఇంకా అప్పుడు ఫోన్ చేసి చెప్పారనమాట అత్తమ్మ వస్తున్నారని. అంతలో మా చేతి వచ్చాడు, పరిగెట్టి వచ్చాడు కింద లగేజ్ తీసుకుని రా అని. సో వల్లేసి వెళ్ళాడు అనమాట. మా అత్తమ్మతో లగేజ్ తెద్దాము అనేసి ఇంకా లగేజ్ తీసి పైన పెట్టే లోపల నా కూతురు కిందకి దిగేసింది. చెప్పులు వేరే తీసుకొని దిగి చూడండి ఏడ్చుకుంటూ. అంతలోపల వాళ్ళ నాన్నమ్మని చూసి ఎంత అంటే అంత హ్యాపీ అయిపోయింది. పైకి వచ్చి కూడా లేదు చూడండి, ఫుల్ హ్యాపీ. బ్యాగ్ తీసుకోవడానికి అలాగా ట్రై చేస్తుంది. ఇంకా ఎంత జస్ట్ 1 వీక్ కూడా కాలేదు మేము అక్కడికి పోయి వచ్చి 3 డేస్ ఏమైంది. ఇంకా పండగ కదా, సో మా అత్తమ్మని పిలిపించాను అన్నమాట. అందరూ కలిసి ఒక దగ్గర చేసుకుంటే బాగుంటుందని. సో ఇంకా గడ్డలు కొంచెం ఉడికిపెట్టి పెట్టాను. పిల్లలు కదా వస్తే తింటారు అండి. బన్ను కానీ మా అత్తమ్మకి కొంచెం కాఫీ పెట్టించేసి వాళ్ళు నా కోసం ఎప్పుడు వచ్చినా ఉత్త చేతితో రారు. మా అమ్మను అంతే, మా అత్తమ్మను అంతే. అండ్ నేను చెప్తాను ఎక్కువ స్నాక్స్ తేవద్దండి, వేస్ట్ అయిపోతాయి, నేను వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అంటే లేదు చూడండి ఇలా ఎప్పుడు తెస్తారు. అది ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతాయి కదా. ఒకటి పాపకి ఇస్తాను, అది ఒక్కొక్కసారి కొంచెం పెడతా, నేను తినేస్తాను. పోయినప్పుడు అక్కడ తిన్నాను నేను. ఇది వడలు 2, కర్జికాయలు, చెక్లీలు, కోడిగొళ్ళు, నూలుండలు. ఇది మా అత్తమ్మే చేసినారంట నూలుండలు. ఇది ఇది మెడిసిన్స్, సారీ మందులు. అవి తనకు ఆకలి లేదమ్మా ఇప్పుడే. అవి 2 తినిందా, పొడివి గన్సగడ్లు, ఈ బాదాములు తినింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, సో ఈరోజు సాయంత్రం కూడా వంట చేయాలి. అంటే ఫస్ట్ మా ఆయనకి టీ పెట్టి లేపిచ్చేసాను అనమాట. సో తెలీదు మా అత్తమ్మ వాళ్ళు వచ్చారనేసి. ఇంకా వాళ్ళకు ఒక పక్క కాకరకాయ కొంచెం వేడి చేసి ఇంకో పక్క పప్పు పెట్టేశాను అన్నమాట. దాని తర్వాత ఇక్కడ అంతలోపల ఈ వాచ్ వచ్చింది. అంటే క్లాక్ మా ఇంట్లో ఊడిపోయింది. అంటే పైనది వర్క్ అవుతుండలేదు. నిన్నటి వ్లాగ్లో చెప్పాను నేను, మీరు ఎంతమంది చూసారో తెలీదు. సో ఇదైతే నాకు 185 200 పడింది. ఎంత క్యూట్గా ఉంది చూడండి, ఎంత ఎస్టీగా ఉంది, ఏమంటారు అస్థెటిక్గా ఉంది కదా. చాలా బాగుంది. నాకు చాలా నచ్చి తెప్పించాను. కాకపోతే నేను ఇంకొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఇది చాలా చిన్నది వచ్చింది. సో ఇంకా నేను అంత హైట్ లేను కదా, అందుకే మా ఆయన అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఎంత లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడడానికి. అంటే బాగా సెట్ అయిపోయింది అన్నమాట ఆ గోడకి, ఆ కలర్కి, ప్లెయిన్కి ఇలా ఎన్ని కలర్స్ ఉండేసరికి. అండ్ దాంతోపాటు ఇది అమ్మవారికి కలశం పైన పెట్టడానికి కడ్డీలు వస్తాయి కదా, అది తెప్పించాను మీషో నుంచి. కాకపోతే అది ఇరిగిపోయి వచ్చింది. వీడియో మిస్ అయిపోయింది. నేను తీసాను అనుకున్నా, తీయలేదు, అందుకే రిటర్న్ వేసేసాను. 110 రూపీస్ ఏమో పడింది. అండ్ బయట ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఆబ్వియస్లీ మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమే పెట్టుకుంటారు, అర్థమైపోయింది. ఇంకా అందరికీ కలిసి డిన్నర్ అయితే చేసేస్తున్నాను. సో ఆఫీస్కి వెళ్తుంటే ఇంత ఏం పడదు, తనకి అక్కడే డిన్నర్ ఉంటుంది. సో ఫుడ్ అక్కడే తీసుకుంటారు. నేను తీసుకొని వెళ్ళు అన్నా కూడా తను వద్దంటారు అనమాట. అక్కడే బాగుంటుంది నాకు ఫుడ్, ఇక్కడ ఏమీ అవసరం లేదు అని చెప్తారు. అందుకే నేను ఓకే. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 years అయింది కదా, నేను ఒక్కసారి కూడా మా ఆయనకి బాక్స్ కట్టలేదు. ఇంకా మంచిగా సాంబార్ చేద్దాం అనుకున్నాను ఆ రోజు. అంటే కాకరకాయ ఫ్రై ఉంది, గన్సగడ్డలు ఉన్నాయి, మొలకలు ఉన్నాయి, అన్నీ చేసి పెట్టాను కదా. సో దాంతోపాటు కొంచెం సాంబారు అండ్ వడియాలు పెడదాం చాలు అనుకున్నా. కానీ బ్యాల్ ఫస్ట్ పెట్టానా, సరిగ్గా ఉడకనే లేదు, ఎందుకో తెలీదు ఆ రోజు. అంటే ఆ కుక్కర్ ఏమో అయిపోయింది ఆ రోజు, సరిగ్గా వర్కే అవ్వలేదు. కాకపోతే పొద్దున్నే కొంచెం వంకాయ పచ్చడి ఉండింది ఆ గిన్నెలో. సో అంతపాటు కొంచెం సాంబార్ పెట్టాను. అంటే సాంబార్ చేస్తుంటే ఇంకా మా చేతను ఉన్నాడు కదా, వస్తున్నాడు అనమాట, వచ్చేసాడు. ఇంకా అక్కడ అంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాడు కదా లాస్ట్ ఇయర్ అంతా. సో ఎప్పుడు బోల్డ్ అన్న కబుర్లన్నీ చెప్తా ఉండేవాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది కాబట్టి సో అక్కడే నాతో నిల్చొని మొత్తం అన్ని కబుర్లు చెప్పాలి. అండ్ నాతో కొంచెం సాంబార్ వచ్చేసి నేను ఆ రోజు నాకు గుర్తుండ కరెక్ట్ మునక్కాడ సాంబార్ చేశాను. మునక్కాడ ప్లస్ ముల్లంగి 2 కలిపి చేశాను అన్నమాట.
చెప్పాను కదా బ్యాల్ సరిగ్గా ఉడకలేదని, అందుకే బాగా వినిపిస్తున్నాయి. ఇంకా వీడు ఎక్కడెక్కడికి పోయినారు, వాళ్ళు ఏమన్నా తిన్నారా, ఫోటోలు తీసుకున్నారా అన్నీ, అంటే మా అత్తమ్మ ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో తీసి పెట్టినాడు అనమాట. అవన్నీ నాకు చూపించాలి, వాటి బ్యాక్ స్టోరీ చెప్పాలి, వాడు స్కూల్లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. ఫోన్ చేస్తాడు కానీ అప్పుడప్పుడు, కానీ ఎక్కువ మాట్లాడాం కదా, వాడికి టైం ఉండదు. పోతాడు పొద్దున్నే 8:30కి అంతా స్కూల్ వ్యాన్ ఎక్కుతాడు. మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి లేట్ 4 అయిపోతుంది, మళ్ళీ ట్యూషను. సో ఇలా టైమే ఉండదు కదా అసలు వీళ్ళకి. సో త్వరగా అయిపోవాలని నేను పక్కలో ర్యాండమ్గానే మునక్కాడలు, ముల్లంగిలు కొంచెం ఉడికి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. బయట విండోలో నుంచి చూస్తే మీకు తెలుస్తుండొచ్చు మబ్బు అయిపోయింది అనేసి. అందుకే త్వరగా అయిపోయి అనేసి త్వరగా. కానీ అంటే నేను ఎక్కువసేపు కిచెన్లో ఉండి నిలబడడం ఇష్టపడను. అయినంత ఏది త్వరగా అయితే అలా, అంటే ఏ టిప్స్ నాకు ఫాస్ట్గా అయిపోతాయో అవి చూసుకొని చేసేస్తాను అన్నమాట. అంటే కొంతమంది ఇదే ప్రాసెస్లో చేయాలి అనుకుంటారు, నేను మాత్రం అలా కాదు. సో ర్యాండమ్గా అటుపక్క సాంబార్ ఉడికి పెట్టేసి ఇటుపక్క వచ్చేసి వడియాలు వేపుదామని ఫిక్స్ అని. ఇంకా నా కూతురు వచ్చింది, ఏమన్నా ఇవ్వని, సో స్నాక్స్ తీసుకొని వచ్చింది, ఇవ్వు అనేసి సో అవి తీసి ఇచ్చినాను. సో ఈ బాటిల్స్ చిన్న మూత ఉండి తక్కువ నూనె పడుతుంది. కూరలు వేసుకున్నప్పుడు అవి వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ తక్కువ నూనె పడుతుంది కదా, బాగుంటుంది. కానీ ఇలా వేపుకున్నప్పుడు మాత్రం కొంచెం చిరాకు తెప్పిస్తుంది అనమాట, సరిగ్గా ఓపెన్ కాదు. అండ్ ఆ రోజు నేను ఈ కడాయి పెట్టాను, చాలా డేస్ అయింది పెట్టి. చూసారా అడుగంతా ఎట్లా అంటే అట్లా మాడిపోయింది. అంటే అడుగు కాదు, సైడ్లో. అది స్టీల్ కడాయి నేను తీసుకున్నది ఒకసారి, ఏదో ఆఫర్ ఉంటే ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక 3 సెట్స్ కలిపి 500 ఏమో, బాగా చీప్గా వచ్చేస్తున్న స్టీల్ అని తీసుకున్నా. ఆ రోజు నేను అంత చెక్ చేయలేదు. రీసెంట్గా ఈరోజు 2 సార్లు చేశాను కదా, అస్సలు చూసారా నా ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎంత కోపంగా ఉందో. అంటే ఒకలాగా టప్పు అనే సౌండ్ వస్తూనే ఉంది, అసలు చాలా బేస్ తక్కువ ఉంది. సో అలాగా చీప్గా స్టీల్ వచ్చిన మాత్రం తీసుకోకూడదని ఆ రోజు ఫిక్స్ అయిపోయినాను. ఇంకా తినేసినాక మా అత్తమ్మ ఊరుకుంటారు కదా, వచ్చినారంటే పని చేస్తూనే ఉండాలా. ఇంకా నా కోసం మొత్తం పాత్రలన్నీ కడిగి పెట్టారనమాట. అండ్ సింక్ కూడా క్లీన్ చేస్తూ ఉంటే నేనే చెప్పాను, చాలే అమ్మ అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు, మీరు ఇలా రెస్ట్ తీసుకున్నంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసేసి మా ఆయనతో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాను. ఏమో జోక్ చెప్పారు, నాకంటూ గుర్తులేదు. సో మొత్తానికి ఇలా మొత్తం క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ వరకు పట్టింది ఇలా మొత్తం. ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. సో కిచెన్ పెట్టి వెళ్ళాల్సిన ఛాన్సే లేదు. చూడు ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు, చెప్తా లేదా? బన్ను పోయి నాన్న చేతు, నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఆడేం పెట్టదు, నువ్వు పోయి పండుకోపో. రారా పద, ఇద్దరు లోపలికి పోతే బాగుంటుందండి. లైట్లు ఆఫ్ చేస్తున్నా. ఆ బన్ను పోయింది, ఇప్పుడు చేతు పరిగెత్తాడు. పో బన్ను, నాన్నం తుప్ప పడుకోపో. పడ్చావా నువ్వు? అంతే. అది జంప్ చేస్తుంది మీరు అంటూ చెప్తే. అది మేడం జంపులు చేస్తున్నారు, జంపులు. మన్ను గుడ్ నైట్, సే గుడ్ నైట్. సో ఇంకా నేను ఫ్రీగా ఈరోజు వీడియో చేసుకుంటున్నాను, ఎందుకంటే నా కూతురు ఈరోజు నాతో పడుకోదంట. సో మంచిగా మా అత్తమ్మతోనే పడుకుంటాను అని చెప్పింది. సో ఎన్ని రోజులైంది కదా నేను ఫ్రీగా ఒక 5 నిమిషాలు మాట్లాడి. రోజు అంటే నా కూతురు అంటే నాకు ఇష్టమే లేదనలేను, బట్ స్టిల్ ఎప్పుడు మాట్లాడుతున్నా ఎగురుతూ ఉంటుంది కదా. కానీ ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా మనం వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మాట్లాడుతుంటే పక్కలో నా కూతురు లేదు. అంటే ఇలా అనలేసి తను పడుకుంటే తప్ప.
సో ఈరోజు మంచిగా ఇలాగ ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ మాట్లాడడానికి ఏమీ టాపిక్ లేదు. సో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఏం టాపిక్ లేదన్నమాట. నాకు ఒక కామెంట్ రాదు, లైక్స్ కూడా రావు. కానీ ఇప్పుడు ఒక ఆశ అన్నమాట, నేను చేసేది ఎప్పటికైనా నచ్చుతుంది అందరికీ అని, అందుకే చేస్తున్నా. యూనో ఒకప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఒక్కొక్క లైక్ చేసి చూసేవాళ్ళు, ఇప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ లైక్ రావట్లేదు. నేనే ఓపెన్ చేసుకొని నేనే లైక్ చేసుకొని వీడియో పబ్లిష్ చేస్తున్నా. అట్లుంటుంది నాతో. ఎంతమంది తెలుసా, లైక్ లైవ్ చేసినప్పుడు ఎంతమంది లైక్ చేసేవాళ్ళు, ఇప్పుడు అస్సలు లైక్ అనేదే చేయట్లేదు. ఐ థింక్ నా లాంగ్ వీడియోస్ చూడడం కూడా ఇష్టం కాదేమో వాళ్ళకి. అదే లైవ్ చేసినప్పుడు రెగ్యులర్ ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తాయి, అక్క లైవ్కి రండి అనేసి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అండ్ లైవ్ అప్డేట్ ఇది దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. ఓకే, లైవ్ చేస్తే మినిమం 1 అవర్ 1.5 అవర్ చేయాలి. నేను ఎవ్రీ నైట్ 1 అవర్ 1.5 అవర్ లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే 2025 సెప్టెంబర్ అక్టోబర్ కంటిన్యూస్ 1 మంత్ చేసినాను నేను లైవ్. వస్తా నాకు 1 వీక్ కన్నా ఎక్కువ వచ్చేది కాదు. చాలా మందికి మీకు తెలుసు కూడా, ఇప్పుడు నాకు వస్తున్నాయి అక్క లైవ్ చేయండి అనేసి ఒక 5-6 మంది అడుగుతున్నారు. నిజం చెప్పండి, ఆ టైంలో అస్సలు ఎవరు సపోర్ట్ ఉండదు. అండ్ నాతో ఏమి స్పెషాలిటీ ఉందని నేను లైవ్ చేయాలి చెప్పండి. అంటే కూర్చొని జస్ట్ అలా మాట్లాడాలి అంటే మనకి మినిమం టు మినిమం ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాళ్ళకి నా వీడియోస్ నచ్చాలి, కానీ నాతో ఏం లేదు కదా. సో మేబీ అందుకనేసే రావట్లేదు అనుకుంటా. ఒకవేళ నేను లైవ్కి రావాలి అనుకుంటే ఏదైనా ఒక యూనిక్ ఐడియా తీసుకొని వస్తా. సో అంతవరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే నా లైఫ్లో చాలా గందరగోళాలు అండ్ కొంచెం బిజీగా చాలా విషయాలు జరుగుతున్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మీకు తెలిసింది, నేను వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ అయిపోయేంత వరకు నేను లైవ్ జోలికి రానన్నమాట. సో ఇది నా లైవ్ అప్డేట్ వీడియో అని అనుకోండి. సో ఇంకా ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. నా ఈ వ్లాగ్ మీకు ఇంత నచ్చిన ఒక లైక్ చేసి వెళ్ళండి. జస్ట్ ఒక చిన్న లైక్ ఏం పోతుంది చెప్పండి. ఒక లైక్ చేస్తే ఏమైనా పోతుందా? కామెంట్ వద్దులేండి, మీకు టైం పోతుంది. ఒక లైక్ ఇలా డబల్ ట్యాప్ కొడితే అయిపోతుంది లైక్. దానికి ఏం పోతుంది చెప్పండి. ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్. See you in next video.